నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మీ ముందు ఒక అద్భుతమైన టాపిక్తో వచ్చాం. ఇవాళ మనం ఒక అద్భుతమైన పుస్తకం ది జర్నీ ఆఫ్ సోల్స్ బై డాక్టర్ మైకేల్ న్యూటన్ నుంచి మనం చెప్పుకోబోతున్నాం. మరి ఈ విషయాలని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే కృష్ణా పిరమిడ్ సెంటర్ ఒక ప్రెసిడెంట్ కూడాను. ఆవిడ ఎన్నో సెషన్స్ మన పిఎంసిలో తీసుకున్నారు. సో ఆవిడే రత్నకుమారి గారు. సో ఆవిడ నుంచి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. మీరు చాలా అద్భుతమైన పుస్తకం తీసుకున్నారు. మరి దీని గురించి మరి ఎన్నో సెషన్స్ కూడా, ఎపిసోడ్స్ కూడా మీరు తీసుకున్నారు. అంటే మీరు అన్నట్టుగా మరి దీంట్లో ఎన్నో కేసెస్ గురించి మరి డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు చెప్పడం జరిగింది. సో కొంచెం వివరణ ఇస్తారా? అంటే మీరు కొన్ని ఎపిసోడ్స్ దీన్ని అయ్యాయి కాబట్టి కొంచెం వివరణ ఇచ్చి మనం ఇవాళ ఎపిసోడ్లో ముందుకు సాగుదాం. ఓకే అండి. ఏమంటే గతంగా మనము ఎన్నో కేసెస్ గురించి ఇందులో డిస్కషన్ చేస్తూ వస్తున్నాము, ఎపిసోడ్లు ఇస్తూ ఉన్నామన్నమాట. ఓకే. ఈరోజు మనం పరిణితి చెందిన ఆత్మల గురించి పోయినసారి దాన్ని టచ్ చేసాము. ఇప్పుడు దాని నుంచి చెప్పుకుంటున్నాము. అంటే 5th లెవెల్కి వెళ్ళిన వాడు అనమాట. ఓకే. పరిణితి చెందిన ఆత్మలు అంటే ఐదో తలాలకి వెళ్ళిన వాళ్ళు. అవునండి, 5వ తలం దాకా వెళ్ళిన వాళ్ళు అంటే ఎదిగిన ఆత్మలు అనుకోవచ్చు మనము. ఓకే. వారి గురించి ఈ రోజు మనం డిస్కషన్ చేసుకున్నాం. అంటే ఇది 23rd కేసు అన్నమాట. ఇప్పుడు దాకా 22 కేసెస్ గురించి చెప్పుకున్నాము. ఆయన మైకేల్ న్యూటన్ గారు మొత్తము 27 కేసెస్, అంటే ఎన్నో చేశారు ఆయన, ఎన్నో వందల కేసెస్. అందులో నుంచి కొన్ని ముఖ్యమైనవి తీసుకుని ఒక బుక్ తయారు చేశారన్నమాట ఆయన. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అనేకమైన కేసులు తీసుకుని ఏ విధంగా ఉన్నది ఆత్మలోకము అనే దాని గురించి ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎవరైనా మెయిన్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు భూమి మీద మన అందరము జీవించున్నాం ప్రస్తుతము, అయితే ఇప్పుడు ఇక్కడున్న దీని గురించి చెప్పకుండా, ఇప్పుడున్న మన ఈ సమస్యల గురించి చెప్పకుండా ఎప్పుడో చనిపోయిన తర్వాత జరిగే వాటి గురించి మనకేం అవసరమో, ఎప్పుడో ఎవరు చూసారు అది రియల్ అని ఇలా చాలా మందికి అనిపించచ్చు. ఏమంటే అది ఎప్పుడో చనిపోయిన తర్వాత ఎప్పుడో జరిగేది, అవన్నీ ఏం చేయను, ప్రస్తుతం మనం జీవించున్నాము మన. అయితే గనక మన భగవద్గీతలో చూసినప్పుడు ఒక వృక్షం ఉంటుంది, మహావృక్షం. దాని వేళ్ళేమో పైకి ఉంటాయి, చెట్టు కొమ్మలవన్నీ కిందకి, అలా ఒక వృక్షం ఉంటుంది. అందరూ చూసే ఉంటారు. మెయిన్ భగవద్గీతలో స్టార్టింగ్ లో మనం చూసేది 2 పక్షులు చెట్టు మీద కూర్చోవడం ఒకటి, ఇంకోటేమో ఈ అశ్వత్థ వృక్షం. ఈ వృక్షం ఉంటుంది, చాలా పెద్ద వృక్షం, మహావృక్షం. ఆ వృక్షానికి వేళ్ళు పైకి కనబడుతుంటాయి. అంటే ఏంటి, అక్కడ ఆ వేళ్ళు చూపిస్తుంది పైన ఉన్నత లోకాలకి చూపిస్తున్నాయి. అంటే గనక మన రూట్ అనేది ఎక్కడుంది అంటే పైన ఉంది. మనం ఇక్కడ కనిపిస్తున్నాం కానీ రూట్ పైన ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక చెట్టు అంటే ఎవరైనా సరే చెట్టు ఇంకా చూస్తాము, ఆ చెట్టు కొమ్మలు, పువ్వులు, కాయలు ఇవే చూస్తాము, దాన్ని చూసి ముచ్చట పడిపోతుంటాము. కానీ దానికి ఆధారమైన ఆ రూట్ గురించి మనం పట్టించుకోము, ఆలోచించము కూడాను. ఎవరికైనా కనబడేది పైదే కదా. ఇది కూడా సేమ్ అలాగే. ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే, మనం జీవించి ఉన్నాము అంటే మన రూట్ కాజ్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కూడాను. ఎందుకని ఎప్పుడైనా రూట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆ వృక్షం చక్కగా ఉంటుంది. ఎవరైనా కానీ పువ్వులు, ఆకులు, చక్కటి పచ్చటి ఆకులు, పువ్వులతో, మొగ్గలు, కాయలతో నిండున్న చెట్టును చూడాలంటే ఎవరికైనా ఆకర్షణగా ఉంటుంది. అది చూడగానే మన హృదయం కూడా పరవశించినట్లుంటుంది. ఒక ఎండిపోయి మూడుబారిన చెట్టుకి అలాగే చక్కగా పువ్వులతో వికసించి ఉన్న ఒక వృక్షాన్ని చూసినప్పుడు దేని చూస్తే మన హృదయం పరవశిస్తుందండి, అందంగా ఉన్న. అలాగే సేమ్ మనుషుల్లో కూడాను ఇలా ఎవరైతే కొంచెం పరిణితి చెంది ఉన్నారో వాళ్ళ ఛాయలో ఉన్నప్పుడు మనుషులకి ఉండే ఫీలింగ్స్ అక్కడ ఉన్నప్పుడు, అలాగే ఎప్పుడు చూడండి వాళ్ళ యొక్క దుఃఖం వాళ్ళకు ఉంటుంది, ఎదటి వాళ్ళకు కూడా దాన్నే చుమ్ముతుంది, లోపల ఏదో ఉందో అదే ఇస్తూ ఉంటారు కదా. అలా వాళ్ళ దగ్గర ఉండాలంటే ఎక్కువ సమయం ఉండలేరు మనుషులు. కొంచెం సమయానికే ఎప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనుకుంటుంటారు. అదే మన చెప్తారు వాక్ అని కూడాను. అలా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ చెంతన ఉన్నప్పుడు మనకి ఏమంటే ఎలా అయితే ఒక పూలతో నిండిన వృక్షం ఎలా అయితే మనుషుల్ని ఆకర్షిస్తుందో మనుషులు కూడా అలాగే ఆకర్షిస్తుంటారు. అలా ఈ 5th లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు అనే దాన్ని చెప్పడానికి ఏం చెప్పారంటే, ఇంకా వాళ్ళు సామాన్యంగానే ఉంటారు, అందరిలాగానే కనబడతారు, కానీ వాళ్ళ యొక్క ఆ స్థితి అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో గొప్పగా ఉండాలని, చాలా పెద్ద ఎత్తున ఉండాలని ఆలోచించరు. వాళ్ళు ఎలా అంటే సమాజంలో ఒక వ్యవస్థగా ఉండాలనో లేకపోతే ఒక కనబడేటట్లు అందరికీ గొప్పగా ఉండాలన్నట్లు ఉండరు, సామాన్యంగానే ఉంటారు. మనుషులు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అందరిలాగానే. అలాగే వాళ్ళకి ఏమైనా సమస్యలు అవి వచ్చినప్పుడు వాళ్ళు సునాయాసంగా ఆ సమస్యలు క్రాస్ చేస్తారు.
అదే మామూలు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది అంటే, మామూలు వాళ్ళకి చిన్న సమస్య వస్తే దాన్ని గోరంతలు కొండంత అంటారు కదా, అలా చాలా పెద్దదిగా చేసేస్తారు. అది మనమే ఫేస్ చేస్తున్నాను, నాకే వచ్చింది ఈ కష్టము అని ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు వినరు, భర్త వినరు, ఇలాగ అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని ఇలాగా. అంటే ఒక స్త్రీ అయితే, భర్త అయితే తను, ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి వాటికి పెద్దగా చేసుకుని అక్కడ దుఃఖానికి కారణం అవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఈ జీవితమే ఇంత దుఃఖమయంగా ఉంది నాకు, అన్ని కష్టాలు అన్ని బాధలు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ పరిణితి చెందిన ఆత్మలు ఉన్నాయి కదా, అంటే కనుక మనుషులు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ 5th లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి ఒక సమస్య, అది అలాంటి సమస్యలు వాళ్ళ సమస్యగానే అనిపిదట. ఆ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు దాటేస్తుంటారు ఆల్రెడీ. అలాగే వాళ్ళు మనుషులకి దగ్గరగానే ఉండి సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు, ధైర్యాన్ని ఇవ్వడము. అంటే వాళ్ళు ఒక గొప్పగా పేరు తెచ్చుకోవాలని ఆలోచించరు, ఒక సామాన్యమైన జీవితం లాగానే ఉంటూ ఇతరులకి మనుషులకి దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని ఎక్కువగా ఆతృత ఉంటుంది వాళ్ళలో. ఇతరులకి సహాయం చేయడము ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు లీడ్ చేయలేనప్పుడు వాళ్ళకి సలహాల రూపంలో కానీ ఒక ధైర్యాన్ని ఇస్తారు, నేను ఉన్నానని ధైర్యాన్ని ఇస్తూ అలాగే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కారణం అవుతారు వీళ్ళు. వాళ్ళ యొక్క ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంటారు వీళ్ళు. అంతేగాని ఇప్పుడు మదర్ తెరెసా చూసుకుంటే ఆమె చెప్పగానే అర్థమవుతుంది మనకు, ఓహో పలానా ఆమె ఇలాగాని. కానీ వీళ్ళది అలా పేరు కూడా ఉండదు, పేరు కోసం కూడా పాకులాడడం. అలా మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా మంది ఉండే ఉంటారు, చాలా మంది కాకపోయినా కొంతమంది ఉంటారు, మనం కూడా చూసుంటాం. మనం ఏమనంటే అందరిలాగానే ఉంటారు, సామాన్యంగా ఉంటారు. వాళ్ళు ఏమో ఏటికి ఒక వ్యవస్థ రూపంలోనో లేకపోతే అందరిలోనూ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశాలు అయితే వాళ్ళకి ఏమి ఉండవు. ఈ విధంగా ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏమంటే, అంటే వీళ్ళకేమి కర్మలు ఉండవా అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ వస్తుంది, పరిణితి చెందిన ఆత్మని మనం ఎలా గుర్తించగలగాలి? గుర్తించడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంటే ఇలాంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళని లొకేట్ చేయగలుగుతాం అంటారు. మన ఎందుకంటే మన బంధువుల్లో కానీ లేదా మన నియరెస్ట్ మనకు తెలిసిన వాళ్ళలో కానీ, అలాగే నేను కూడా గతంలో కూడా చెప్పాను, నేను ఉన్నారు ఇప్పుడు కొన్ని ఏమంటే ఎవరైతే దుఃఖంలో ఉండి ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇప్పుడు సోషల్ సర్వీస్ అనే పేరుతో కానీ ఇలా రకరకాల కొంచెం మంది వాళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారు అంటే న్యాయవాది వృత్తిలో కూడా కనబడుతుంటారంట. అంటే వాళ్ళకి న్యాయం చేయడము, వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో. అలాగే ఇంకా కొంతమంది మనకి వేరొకరిని ఆదుకోవడం, జనాల్ని చాలా మందిని చూడండి, డాక్టర్ ప్రొఫెషన్స్ లో కూడా ఉంటారు, వైద్య రంగంలో. అలాగే ఇంకా సోషల్ సర్వీస్ కింద కూడా కొన్ని మంది చేస్తుంటారు చూడండి. అంటే ఎంతో మంది ఉన్నారు, ఎవరికి పెద్దగా తెలియపోవచ్చు, ఆదుకోవాలని ఇతరులకి హెల్ప్ చేయడము. వాళ్ళకి ఏమంటే వాళ్ళకి జీవించాలి అనే కోరిక వచ్చినట్లు చేస్తారు వీళ్ళు. వాళ్ళకి ఎవరికైతే విరక్తి కలిగి జీవితాలుగా బతకలేము అని అనిపిస్తూ వాళ్ళకి జీవిస్తారు, అలాంటి వాళ్ళకి వీళ్ళు మేమున్నాము అనే ఒక భరోసా ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా మనకు కొంచెం మందిని మనము ఇందులో ఉన్నాము కాబట్టి తెలుసుకోగలుగుతాం మనం కొంతవరకు, అంటే ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారని చెప్పుకోవచ్చు మనం. అయితే నెక్స్ట్ ఇంకా పరిణితి చెందిన ఆత్మలకి ఇంకా దీని గురించి ఇంకా ఏం చెప్పారు డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు? అండి, అంటే వాళ్ళకి కర్మలు అంటవా, మరి వాళ్ళకి కర్మలు ఉండవా అనే క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. అంటే ఏమంటారంటే వాళ్ళకి కర్మ లేకపోతే అసలు భూమి జన్మ తీసుకునే అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళకు కూడా ఏదో ఒక కర్మ తీసుకుని వస్తారు వాళ్ళు. అలా తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు భూమి మీద జీవించారంట. లేకపోతే వాళ్ళు భూమి మీదకి మళ్ళీ జన్మ తీసుకుని రావాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి. అందుకనే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో కర్మ చేస్తే లాస్ట్ లో చూడండి చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు శరీరం మీదకి ఇలాగ క్యాన్సర్ అని ఇలాగ ఏదో ఒక రూపంలో ఆయనకి ఒక రాచపుండు లాంటిది వచ్చింది రమణ మహర్షికి. అలా ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు దాని రూపంలోనే శరీరం వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు కూడా. అంటే కర్మ అనేది ఉంటుంది ఎంతో కొంత, దాని మూలకనే బోర్న్ అవుతారు మళ్ళీ భూమి మీద. అలా ఇలా వివిధ రూపాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు సహాయం అందిస్తూ ఉంటారు అన్నమాట మిగతా వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా గ్రోత్ ఈ విధంగా అవుతూ ఉంటుంది. అయితే మైకేల్ న్యూటన్ గారు ఏం చెప్పారంటే ఇంకా ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన కూడా ఏం చెప్తారంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకోవడానికి వస్తారు కదా, కానీ నేను ఎప్పుడు కూడా 5th లెవెల్ వాళ్ళు చేసింది చాలా రారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎవరికి అవసరం ఉంటుంది? వాళ్ళకి ధైర్యం ఉండదు కదండి, ధైర్యం ఉండదు, ఫేస్ చేయలేము సమస్యల్ని. అలాంటి టైంలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కి వెళ్తారు వాళ్ళు.
ఎవరికైతే అంత లీడ్ చేయగలుగుతారు, ధైర్యం ఉంటుంది వాళ్ళలో, అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు? అదే ఆయన అంటారు. ఇప్పుడు అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు రారు కదా తన దగ్గరికి, కాబట్టి 5th లెవెల్లో ఉన్నవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు, తనకు దొరకరు. అయితే తనకి ఒకసారి తను ఒక ఫ్రెండ్ చెప్తారన్నమాట. ఏమనంటే తను డాక్టర్, వాళ్ళ ఫ్రెండ్. అయితే అక్కడ నియరెస్ట్ లో ఒక డ్రగ్స్ సంబంధించింది ఉంటుంది, డ్రగ్స్ ఎడిట్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. రీహాబిలిటేషన్ లాగంటిది అది కూడా. దాంట్లో అతనితో పాటు ఇంకొక ఆమె చేస్తూ ఉంటారన్నమాట, ఒక లేడీ. తనకి ఒక 35 years ఉంటుంది ఏజ్. ఆమె గురించి చెప్తాడు ఆయన. ఎలా అంటే ఆమె చాలా వండరు, ఎంత మందికి ఆమె స్ఫూర్తినిస్తూ ఉంటుంది. చాలా ఎంత చుట్టూరు వాతావరణం అంత గందరగోళంలో కూడా ఆమె అంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆమె గురించి చెప్తారన్నమాట వీళ్ళ ఫ్రెండ్. చెప్పినప్పుడు ఈయనకి అనిపిస్తే ఆసక్తి కలుగుతుంది అన్నమాట, ఆమెతో కూడా మాట్లాడాలి అని చెప్పేసి. అలా ఒకసారి కల్పిస్తారు ఈయన మధ్యలో, వీళ్ళ ఫ్రెండ్ ఆమెతో కలిపి వీళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు, ఒక హోటల్లో కలుద్దాం ఇలాగాని పెట్టినప్పుడు ఆమెని కలుస్తారు. కలవగానే ఆమె ఇంకా చూసినప్పుడు ఆమె ఎలా సన్నగా, ఎర్రటి జుట్టు, మామూలుగా ఆకర్షణీయంగా బాగుంటుంది ఆమె వాకు. కానీ ఆమె అంతరంలో చూడాలంటే ఇంకా తెలియంది ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఇతనికి, మైకేల్ న్యూటన్ గారికి. ఇంకా ఆమె చెప్పండి, ఇంకా ఆమె లోపల ఏదో ఉన్నది అంతరంలో అని అనిపిస్తుంది. ఈమె చెప్పుతాడు మైకేల్ న్యూటన్ గారిని చూస్తే అంటుంది, మీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ దీనికి సంబంధించిన మీ రీసెర్చ్ గురించి ఇవన్నీ నేను విన్నాను, నాకు చాలా ఇష్టంగానే ఉంది అవి. ఎందుకంటే ఆమె ధ్యానం చేస్తుందట. ఆమె ధ్యానం చేసి ఆమె ఏం చెప్తుందంటే, ధ్యానం చేసి నాకు కొన్ని జన్మలు చూసుకున్నాను నేనని చెప్తున్నాను. చూడండి మరి, ధ్యానం ద్వారా నాకు తెలుస్తుంది ఏంటంటే, నేను అనేక సంవత్సరాలు, 1000 సంవత్సరాల ముందు నుంచే నేను ఈ భూమి మీద ఉన్నాను అన్నది నేను తెలుసుకున్నాను ధ్యానం ద్వారాను అని చెప్పి, ఇవి కూడా తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఉంది, ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి నాకు ఉంది అనేది ఆమె చెప్తుందన్నమాట. చెప్పినప్పుడు ఆయన అంటారు, అయితే మీరు ఒకసారి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి రావాలి మీరు, నేను కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే. ఆమె ఆ స్థితిలో 5వ లెవెల్లో ఉన్నామన్నమాట ఆమె. అలాంటప్పుడు ఆమె నుంచి ఆయన దగ్గర కేసెస్ కూడా రావని చెప్తున్నారు 5th లెవెల్వి. ఆమె ద్వారా ఇంకా అనేకమైన విషయాలు, ఇంకా ఆ ఉన్నత లోకాల్లో ఇంకా ఏంటనే విషయాలు తెలుసుకోవాలన్నది ఆయనకి కుతూహలం అన్నమాట. అందుకని ఆమెకి చెప్తారన్నమాట ఇలాగని. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని ఒక ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఆమె చెప్పుతా అలాగే ఒప్పుకుంటుంది ఆమె. ఎందుకంటే ఆమెకు కూడా ఉంది ఆసక్తి, దీని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఆమెకి. ఎందుకంటే ధ్యానం చేస్తుంది కాబట్టి ఆమె తెలుసుకుంది ఆమె కూడా. అలా అన్నప్పుడు నెక్స్ట్ ఒక టైము అది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఆమెకి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయడానికి. చేసుకుని అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ స్టార్ట్ చేస్తారు ఆయన. ఒకనొక సమయంలో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆమె తొందరగా ట్రాన్స్లోకి వెళ్ళి ఏమిటో ఆది చేతనానికి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆమె చాలా త్వరగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె చెప్పుకున్నాం కదా, ఆమె జన్మలో గత జన్మలు చాలా ఉన్నాయి అని. అందులో ఎలా వస్తుందంటే అండి, 1,30,000 సంవత్సరాల క్రితం అంటే కనుక చూడండి, మంచు యుగం అప్పటి నుంచి 70,000 సంవత్సరాలకి మధ్యలో, అంటే మంచు యుగం అంతా కూడా మంచుతో నింపబడి ఉంటుంది. ఆ సమయానికి వెళుతుంది ఆమె. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది, చూడండి ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితంకి వెళ్ళినప్పుడు అదంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడాను. ఆ కాలంలోనే ఆమె జన్మించింది అన్నమాట. తర్వాత ఏమంటారంటే, అక్కడ మనుషులు ఫస్ట్ అప్పట్లో ఉండేవాళ్ళు పాత రాతి యుగం అని. ఆ సమయంలో అక్కడ ఆ మంచు కరిగి నీళ్ళ కింద ఏర్పడుతుంది. ఆ నీళ్ళ కింద ఏర్పడినప్పుడు అక్కడ నీళ్ళల్లో వీళ్ళు తను జంతువుల్ని వేటాడడం, చేపలు, ఆహారం అది ఇంకేం లేదు అప్పుడు. ఆ మొక్కలు ఉంటే మొక్కలు అలా ఆమె తినడం అది జరిగింది. దాని తర్వాత రాతి యుగం వచ్చేసరికి గృహలు ఉంటాయి కదా, ఆ గృహల్లో ఉండి జీవించడం అనేది కూడా ఆమె లైఫ్ ది చూస్తుంది అన్నమాట. అందులో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో వస్తుంది. అప్పుడు ఒక 50,000 సంవత్సరాల క్రితం అలాగా. అంటే అందులో ఇంకా చెప్తారు 1.7 మిలియన్ల సంవత్సరాల నుంచి కూడాను మనుషులు ఉన్నారు. అప్పట్లో ఆయన ఏమంటాడంటే, ఒకసారి అక్కడ ఒక నది ఉంది కదా, అది దాంట్లో చూసుకుని నీ ఫేస్ ఎలా ఉందో చెప్పమంటాడు ఆయన. ఈ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో ఏమంటారంటే, ఇంకా అప్పుడు మనుషులు ఆ కాలంలో అప్పుడు కొంచెం బెండ్ అయి ఉన్నట్లు, బెండ్ అయి ఉండడం ఒకటి, ఇంకోటేమో నుదురు అనేది ఇంకా ఎదురుకొచ్చి ఉందంట. అప్పుడు ఆ సమయాల్లో ఎదురుకొచ్చి ఉండడము. దాని తర్వాత అప్పుడు
తర్వాత మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నప్పుడు అది సరిచేయబడింది అన్నమాట. నుదురు, కనుబొమ్మలో, కళ్ళపై ఉండే కనుబొమ్మలు, వెంట్రుకలు పొడవుగా ఉండడము, అవన్నీ కూడా ఏమని నిదానంగా ఇప్పుడు మా తర్వాత కొంచెం ఫేస్ అదంతా కూడాను ఈ దవడలు అవన్నీ ఎలా ఉబ్బెత్తుగా ఉండే అలా ఉండేవి. తర్వాత మనిషి రూపంలో కొంచెము అందంగా రావడం జరిగింది. అయితే అప్పుడే ఆత్మలు, ఆ మనుషులు, కొన్ని ఆత్మలు అప్పుడు కూడా ఉన్నత ఆత్మలు ఉన్నాయి వచ్చినాయి భూమి మీదకి. అయితే ఆ ఆత్మలు ఇక్కడ రీసెర్చ్ చేసినాయి అన్నట్లు చెప్పారు ఇందులో. ఏమంటే ఇక్కడ ఉన్న ఆ మనిషి, అప్పుడున్న మనిషి ఎలా ఉన్నాడు అంటే ఆయన మెదడు పరిమితంగా ఉందంట అప్పుడు. ఓకే, మనిషి యొక్క మెదడు కూడాను ఎలా ఉంది అంటే కొంచెము పరిమితమై ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళు ఆ సమయంలో ఏ లెవెల్లో ఉంటారు, హ్యూమన్ బీయింగ్ ఏ లెవెల్లో ఉంది, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా అంటే సెకండ్ లెవెల్లో ఉండొచ్చు అంటారా? అంటే రెండో తలాల్లో ఉండే ప్యాటర్న్ అని అనిపిస్తుంది. అవును, ఫస్ట్ లెవెల్. అయితే వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేశారట మనుషులు అక్కడ ఉన్నట్టు మీద. మనకి ఏమంటారంటే జంతువు నుంచి మనిషి వచ్చాడు అంటారు కదా, అంటే ఫస్ట్ కోతిలాగా పుట్టిందని, అన్ని జీవుల్లో పుట్టిందని. దీనికి ఇక్కడ ఈ విషయాన్ని వీళ్ళు ఖండించారని చెప్పాలి ఒక రకంగా చెప్తే. ఓకే, అంటే కనుక పురుగుగా పుట్టింది, దీనిలాగా పుట్టింది, రకరకాల జీవుల్లా పుట్టింది అన్నారు కదా, దాన్ని ఒక రకంగా చెప్తే మరి ఇక్కడ దాన్ని ఖండించారని అర్థమవుతుంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఓకే, వాళ్ళు చెప్పడం అంటే ఇది, అంటే ఆ సోల్స్ వచ్చి ఇక్కడ ఉన్నటి మీద ఇంకా పరిశోధనలు చేసి ఇంకా ఎంత ఉన్నతంగా ఇంకా ఎలాగ పరిణామం చెందొచ్చు వీళ్ళు, ఇంకా ఏ విధంగా అనే దాని గురించి ఈ రీసెర్చ్లు చేశారు వాళ్ళు. ఈ పరిమితంగా ఉన్న ఈ మెదడు దాని నుంచి వాళ్ళు ఇంకా చేంజెస్ తీసుకొచ్చి ఇంకా ఎవరైతే ఇలా వంగి ఉన్నారో వాళ్ళు అప్పుడే అంతమై, ఏమంటే ఆ కాలంలోనే అన్ని లక్షల సంవత్సరాల క్రితం అదృశ్యం అయిపోయారు వాళ్ళు. తర్వాత పరిణితి చెందిన వాళ్ళే ఉన్నారు ఇంకా. ఓకే అని అంటే ఆ మార్పు అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు గమనిస్తూ వీళ్ళు చేంజెస్ తెచ్చినట్టు చెప్తున్నారు మనిషి రూపంలో. అంటే ఐదో తలాల వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆ టైంలో, అయితే ఐదో తలంలో వాళ్ళని కాదు, అక్కడ ఇంకా ఉన్నత తలంలో ఉన్న వాళ్ళ యొక్క ఈ క్రమాన్ని వాళ్ళు మార్చారు అన్నట్లే చెప్పారు. ఓకే, ఉన్నత లోకవాసులు ఉంటారు కదండి, చెప్తుంటాం కదా ఉన్నత లోకవాసులు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతిసారి కూడా ప్రకృతిలో ఉంటారు. కొన్ని దేవతలు అంటాం, ఏంజల్స్ అంటాం మనం, కొన్ని మనమేమో మన తెలుగులో దేవతలు అంటాము. వీరందరూ కూడాను ప్రకృతి పరంగా ఉండి మనుషులు అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. ఓకే, ఎప్పుడు కూడాను భూమి మీదకి వచ్చి వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఇంకా ఏమేం చేయొచ్చు మార్పులు, ఇంకా ఎలా ఉండొచ్చు అనే దాని గురించి వాళ్ళే ఈ చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్పి. మన అవయవాలకు కూడా ఏం చెప్తారంటే కొన్నిటికి కొంతమంది ఉంటారని చెప్తారు కదా. ఓకే, దేవతలు ఉంటారు, ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క దేవత తయారు చేశారంటారు బాడీ పార్ట్లు. మన యొక్క హ్యూమన్ బీయింగ్ ఆ పార్ట్స్ అన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా అవి న్యాచురల్గా అటంతట ఎలా ఏర్పడుతుంది, దేనికైనా ఒక ప్రణాళిక ఉంటుంది అనుకుంటాము, అప్పుడే కదా అది అవుతుంది. అలాంటిది అచానక్ ఎలా అవుతుందండి అనుకోకుండా, అంటే వీటన్నిటి వెనకాల కూడాను దేవతలు ఉన్నారు అని చెప్పేసి అంటారు ప్రతి దానికి. అలాగే వాళ్ళు కూడాను ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు తయారు చేస్తాం, ఇప్పుడు చూడండి సైంటిఫిక్ గా తయారు చేసినప్పుడే ఫస్ట్ మోడల్ అంటారు, తర్వాత సెకండ్ మోడల్ అంటారు. బళ్ళు గాని, కార్లు గాని, వాహనాలు గాని వాటికి ఇంకా ప్రాణం లేదు, వాటిల్లోనే చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన మోడల్ మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వేరే మోడల్ వస్తుంది. అంటే ఏంటి, ఈ వాడిన తర్వాత దీనిలోంచి కొన్ని మార్పులు చేసి ఇంకా కొంచెం ఉన్నతంగా తయారు చేస్తున్నారు. సేమ్ అదే హ్యూమన్ బీయింగ్స్ లో కూడా జరిగింది. తర్వాత అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి గమనించి ఈ ఉన్న తీరు వీళ్ళు ఉన్న దాన్ని ఇంకా పరిణితి చెందాలంటే ఏ విధంగా ఉండాలి మనుషుల్లో, అలా రూపురేఖలతో సహా మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చారు అన్నదాన్ని మనకి ఇక్కడ వ్యక్తపరిచారు. అంటే భూమి అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాగా అనిపిస్తుంది. అవునండి, అంటే ఇక్కడ అన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయబడుతున్నాయి. అలాగే ఈ మానవులు కూడా వీళ్ళ పరిమితిగా చెందుతూ వచ్చారనమాట. అంటే ఎన్నో జన్మల్లో వీళ్ళు ఒక అడ్వాన్స్ అవుతూ రావడం జరిగిందని ఆయన మాటల్లో, మీరు చెప్తున్న మాటల్లో తెలుస్తుంది. అంటే ఆయన కూడా ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ బట్టే తెలుసుకున్నారట ఇన్ని విషయాలు. ఓకే, ఆయన కూడా స్వతహాగా ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప జ్ఞానం అనేది ఉంది కానీ అంత లేదు కదా. అవును, ఎవరైతే ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో ఆయనకి జవాబులు చెప్తూ వచ్చారు ఆయన అడిగినాటికి, ఆయన కూడా ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తూ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎందుకంటే ఎన్నో బిలియన్ ఇయర్స్ క్రితం ఏం జరిగిందో మనకి ఇప్పుడు తెలియదు కదా. మన ఆ నాలెడ్జ్, మన ఆ మెమరీ అన్నది మనకు ఉండదు. ఇలా ఎప్పుడైతే ఈయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో వాళ్ళని ట్రాన్స్లోకి పంపించడం జరిగిందో అప్పుడు అక్కడ ఉన్న విషయాలు, అప్పుడు ఎలాంటి కాలమాన పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు సేకరించి వీళ్ళు చెప్తుంటే ఈయనకి తెలుసుకున్నారు. ఆయన ద్వారా మనకి పుస్తకం రాశారు కాబట్టి మనకి తెలుస్తుంది. అలా ఇంకా
ఈ విధంగా ఆయన ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఆమె నుంచి ఇంత జ్ఞానం తీసుకున్నారన్నమాట. అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నదని, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచే మానవులు ఉన్నారని, అప్పుడు కూడా ఇంకా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే. తర్వాత రాను ఏమవుతుందంటే 50,000 years బ్యాక్ కూడా ఆయన చూశారు. దాని తర్వాత ఇంకా ఏమంటే 9,000 yearsకి వస్తారు. 9,000 years బ్యాక్లో సౌత్ ఆఫ్రికాలో పుట్టారట. అంటే సౌత్ ఆఫ్రికాలో మరి అక్కడ ఉన్నత ఆత్మలు ఉన్నాయా? అప్పుడు కాలమాన పరిస్థితి ఎలా ఉందంటారు? 9,000 years దాంట్లో 9,000 years అప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో, ఎవరైతే పాస్ట్ ఆఫ్ రెగ్యులేషన్ లోకి పంపించారు ఈ లేడీ, ఆమె చెప్తుంది అన్నమాట. ఆమెతో పాటు ఆమె గైడ్, ఓకే, ఆ గైడ్ పేరు కుమార. గైడ్ కుమార తను ఎన్నో జన్మలో భూమి మీద జన్మ తీసుకున్నారట. ఓకే. ఈమెతో పాటు తను కూడా తీసుకున్నాడు అనమాట. తన యొక్క గైడ్ అనేక జన్మలు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు లాస్ట్ లో ఆఖరి జన్మ అనమాట అది. ఆమె అంటే ఈ గైడ్ అంటే కనుక కనిపించే గైడా, కనపడిన గైడా? అంటే మనకి రెండు ఏంజల్స్ ఉంటారు, మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మనకి కనపడాడు, కానీ మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ గైడ్ ఎవరైతే ఉందని చెప్తున్నారో, సో ఇది ఆవిడ కనిపిస్తుందా? ప్రాక్టికల్ తినతో పాటే లైఫ్ ఆమె కూడా జన్మ తీసుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు గైడ్ కనబడకుండా ఉంటారన్నది మీరు కరెక్ట్, గైడ్ చేస్తుంటారు. కానీ ఆ గైడే ఒక్కొక్కసారి వీళ్ళకి అవసరం అయింది, సపోర్ట్ కావాలి, వీళ్ళు కొంచెం పిరికిగా ఉన్నారు, ఒక భయంలో ఉన్నారు వీళ్ళని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతో పాటే జన్మ తీసుకుని కూడా సహాయం చేస్తుంటారు. ఓకే, ఒక మిత్రుల్లాగా లేకపోతే ఒక రిలేటివ్ లాగా ఇలా పుట్టి వాళ్ళతోనే. ఇప్పుడు మన కుటుంబాల్లోనే చూస్తుంటారు చూడండి, ఒక్కొక్కరికి భార్యాభర్తల్లోనే వస్తారు, ఒకళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళకి అన్ని నేర్పిస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక బ్రదర్ గా వస్తారు, ఒక్కొక్కరు సిస్టర్ గా వస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ కింద వస్తారు, లేకపోతే వాళ్ళ బంధువుల్లో వాళ్ళల్లో ఉండి కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలాగ ఉండి గైడ్ సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. గైడ్ అలా జన్మ తీసుకుని ఒక్కోసారి తన కొడుకుగాను కూతురుగా కూడా వస్తారు, కొడుకుగా వస్తారు, ఇలాగ వచ్చి వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. గైడే అలా జన్మ తీసుకుని వస్తారు అన్నమాట, వీళ్ళ కోసమే వస్తారు. ఇలాగ అనేకమైన సంఘటనలు ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు తిను కూడా తన గైడే చాలా తినతో కలిపి చాలాసార్లు జన్మ తీసుకుందట. అయితే ఈ జన్మలో ఏమవుతుందంటే తన గైడు చెప్పుకున్నాం కదా 9,000 years అని చెప్పేసి, అప్పుడు దక్షిణ ఆఫ్రికాలో పుట్టారట వీళ్ళు. ఎవరైతే గైడ్ ఉందో ఆ గైడు తినికి భార్య, ఈ తిను పురుష జన్మ తీసుకుంది. ఇప్పుడు స్త్రీగా ఉంది కదా, ఆమె పురుష జన్మ తీసుకున్నాడు. అయితే అక్కడ మొత్తం అక్కడ ఉన్న ఆ వ్యవస్థకి కొంచెం జమీందారీగా ఉన్నాడు తను, అంటే ఆర్గనైజర్ గా ఉన్నాడు అన్నమాట అక్కడ. అంటే ఒక ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు మనం, ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నాడు. తనకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అప్పుడు వీళ్ళు నావ మీద వెళుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ శత్రువులు బాణాలు వేస్తారు, వేసినప్పుడు కుమార మీద వేస్తారు. వేసినప్పుడు ఈ తిను అడ్డొచ్చి తన ప్రాణాలు పోతాయన్నమాట. అదే వాళ్ళిద్దరి యొక్క ఆఖరి అన్నమాట. కుమారాన్ని రక్షించడానికి, భార్యని రక్షించడానికి అడ్డొస్తాడు అన్నమాట తను. అప్పుడు తనకు తగిలి చనిపోతాడు. ఆమె అతనే ఇప్పుడు స్త్రీ జన్మ ఎత్తింది అన్నమాట. అది అంటే తన గైడ్కి తనకి జన్మలో ఇద్దరు కలిపి కూడా జన్మలు తీసుకున్నాలో ఆఖరి జన్మ అంటే. ఓకే, అంటే ఎన్నో జన్మలు తీసుకున్నారు కానీ ఆ జన్మ ఆఖరి జన్మ. అవును, ఆ జన్మ ఆఖరి జన్మ. ఓకే, ఆ విధంగా చెప్తున్నా. అలా తను స్త్రీగా ఉండి తన భర్తకి ఎన్నో సలహాలు ఇస్తూ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి తన ముందుకు తీసుకుని వెళ్ళింది అన్నమాట. ఎంతో సలహాలు ఇస్తూ ఉండేదట. కుమార గైడ్ కదా, భార్య రూపంలో ఉండి. అంటే ఇలా చాలా మందికి భర్త రూపంలోనో భార్య రూపంలోనో ఉండి సలహాలు ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే అది ఒక గైడ్ గా ఉండి తను చేసింది అన్నమాట. సో కుమారాది తర్వాత మన ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో ఎవరు చూస్తున్నది వీళ్ళిద్దరిది ఆఖరి జన్మ అని చెప్పారు, హస్బెండ్ వైఫ్ కింద వాళ్ళ జన్మ తీసుకోవడం అని చెప్పారు. సో ఆ ఒక జన్మ ఒక విశేషాలు చెప్తారా? అయితే కుమారాది అదే ఆఖరి జన్మ కాబట్టి ఇప్పుడు ఆమె స్త్రీ రూపంలో పుట్టింది. ఇప్పుడు మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్న ఆమెకే చేస్తున్నారు. అయితే ఆమె ఏం చెప్తారంటే ఆమె ధ్యానం చేస్తారు కాబట్టి ఆమె చాలా విషయాలు తెలుస్తుంటాయి. కుమార అడుగుతారు అన్నమాట, ఏమనంటే అప్పుడు కుమార కదా పేరు, మరి ఇప్పుడేంటి ఆమె పేరు అని చెప్పేసి. ఆమె ఎలా ఉంటుందంటే పొడవుగా సన్నగా ఉంటుంది, పొడవుగా. ఆమె వెంట్రుకలు వైట్గా ఉంటాయి అంట. మళ్ళీ పక్షులు యొక్క ఈకలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుని ఉంటుంది అన్నమాట. సౌత్ ఆఫ్రికన్ కదా, అన్ని పెట్టుకుని ఉంటుంది. అప్పుడు ఆఖరి జన్మలో వాళ్ళు తీసుకుంది సౌత్ ఆఫ్రికాలో.
ఓకే. అని చెప్తూ ఇలా ఉంటూ కనబడుతుంది. అయితే ఆమె మెడలో ఏముంటుందంటే ఒక కొన్ని రాళ్ళవి హారాల్లాగా వేసుకుని ఉంటుంది అన్నమాట. ఓకే. రాళ్ళవి అయితే అవట మోగిస్తుందట ఆమె ఈమె చెవుల దగ్గర. అంటే ఈమెకి చెవుల దగ్గర అలాంటి సౌండ్లు వినపడుతుంటాయి అంట. అంటే కుమార ఉన్నది తన నియరెస్ట్ అని తెలియడానికి ఆమెకి ఎలా తెలుస్తుంది అంటే వాటి యొక్క ఆ రాళ్ళు శబ్దం వినబడతా ఉంటుంది అన్నమాట, మోగేయడము. మళ్ళీనేమో ఇంకా ఆమె చెప్పుతూ మాట తనకు ఆ రూపం కనబడిందని. సేమ్ నా వరకు అయితే కుమారానే అని చెప్పుద్ది పేరు, గైడ్ పేరు. అలాగా ఆమె ఇంకానంట ఏం చెప్తుందంటే ఈమెకి గత జన్మ తాలూకాలో అప్పుడు ఈమె నేర్చుకున్న పాఠాల్లోంచి దానికి ఇంకా కొత్తదనంగా వివరణ ఇస్తూ ఉంటుంది అంటే ఈమె. ఓకే. అంటే గుసగుసలాడినట్లు చెవుల్లో ఆమెకి అర్థమవుతూ ఉంటుంది, చెప్తూ ఉంటారు, ఎవరు గైడ్ చేస్తూ ఉంటారు. ఆమె చెప్పింది నా లైఫ్లో నాకు కూడా చాలా జరిగినాయి అలాగా. ఒక వాయిస్ వినబడతా ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడాను, ధ్యానంలోనూ అలాగే మళ్ళీ నాకు కళల్లో కూడాను. ఈమెకు కూడా ఆ విధంగానే వచ్చిందని ఏం చెప్పారు ఇందులో. అలా నాకు ఎప్పుడు కూడా రూపం కనబడేది కాదు, ఎవరో తెలియదు, వాయిస్ వినబడతా ఉంటది, చెప్తూ ఉంటారు అన్నమాట, వివరిస్తూ ఉంటారు, ప్రాక్టికల్ గా అక్కడ చూపిస్తూ ఉంటారు ఎలా మాట్లాడాలి. అదిగో వాళ్ళు చూడు ఎలా మాట్లాడారు అని ఎవరో చెప్తూ ఉంటారు, మాట తీరు ఎలా ఉండాలి, లేకపోతే అంటే నా స్వభావంలో ఒక్కొక్క లక్షణం నేర్చుకోవడం కోసం ఎవరో చెప్తుంటారు. అది కూడా ప్రాక్టికల్ గా ఒక మనకి కళ్ళు వస్తాయి కదా, ఒక స్టోరీలా కనబడుతుంది అక్కడ, అలాంటి ఒక కళ వచ్చిందని నాకు తెలుసు. అలాగా అది వచ్చి దాని మీద వీళ్ళు డిస్కషన్ అంటే నాకు చెప్పడం, చూసావా అది అలా వివరించడం, అది చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసేది. ఎవరో నా కోసము తాపత్రయపడుతున్నారు, నన్ను నాలో మార్పులు తీసుకురావడానికి, నా ఆలోచన మార్చడానికి, అవును అనేది నాకు అర్థమవుతూ ఉండేది. చాలా చాలా ఈ మధ్య కాలంతో చూడాలి ఎన్ని వచ్చినాయో అలాగా. నేను బుక్ లో కూడా కొన్ని నోట్ చేశాను, కొన్ని నోట్ చేయలేదు నేను. అసలుకి అద్భుతంగా ఉండేవి అన్ని కూడా. ఒకసారి 2-3 వచ్చాయి బిట్లు కింద. అవన్నీ నేర్చుకోవాల్సిన పాఠాలే అవన్నీ కూడాను. అలా ఒక వాయిస్ వినబడ్డము, ఎవరో చెప్తారన్నమాట మనకి, ఆ మాదిరిగా చాలా జరిగినాయి. అదే సేమ్ ఈమె కూడా చెప్తున్నమాట, ఏమనంటే తనకి కుమార ఇలా సౌండ్స్ చేయడము, అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడము, అంటే తనకి వివరించి చెప్పడము, ఆ విధంగా ఏమంటే ఇంకా తను ఇంకా ఉన్నత దిశకి వెళ్ళాలి అని చెప్పేసి గైడ్గా తను సహాయం చేస్తూ ఉంది అని చెప్పి అనేక విషయాలని ఈమె చెప్పారన్నమాట ఇలాగా. అలాగే ఈమె కూడా ఏమంటే ఇప్పుడు తను తీసుకున్న ఈ జన్మలో ఎవరైతే ఈ డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితం మీద విరక్తి ఉంటుంది వాళ్ళకి, డ్రగ్స్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మామూలు జీవితాన్ని గడపాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సమాజంలో ఎదుర్కోవాలి, ముందుకు వెళ్ళాలి అంటే అప్పుడు ఈమె వాళ్ళకి ఎంతో చక్కగా ఈమె గైడ్ చేస్తుంది. అయితే వీళ్ళు అడుగుతారన్నమాట, ఇంకా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం క్వశ్చన్స్ వేస్తానని, నీ పేరేంటి, నీ సోల్కి కూడా ఒక నేమ్ ఉంటుంది, ఏమంటే తీస్ అని చెప్తుంది. తన పేరు తీస్, తన గైడ్ కుమార, అంటే ఈ వరకు అదే పేరు కుమారానే అని. నీది ఏ రంగు అని అడుగుతారు, ఏ రంగులో ఉన్నావు, నీ యొక్క ఎనర్జీ, నీ యొక్క ఆ సోల్ ఉంది కదా అది ఏ కలర్లో ఉంది అని అడిగినప్పుడు తను నీలం రంగు అని చెప్తుంది అన్నమాట. నీలం రంగులో ఉంది. మరి కుమారాది ఏ రంగు ఉంది ఆమె అంటే అది ఒక ఎనర్జీ. మన ఎవరైనా కూడా హ్యూమన్ బీయింగ్స్ ఏమంటే మన ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే అది ఒక ఎనర్జీ, అదొక శక్తి అన్నప్పుడు ఎలా ఉంది అంటే ఉదారంగులో ఉందని చెప్తారు కుమార. ఎందుకంటే అక్కడ మరి కలర్స్లో ఎందుకు నీకున్న కలరు నీలం అని చెప్పింది కదా, అందులో ఇంకా ఏం మిక్స్డ్ ఉంది, ఇంకా ఏమన్నా కలర్స్ కలిపి ఉన్నాయి అంటే కొంచెం గోల్డెన్ కలర్ కూడా ఉంది అని చెప్తుంది కుమారకి. తినికి తనది నీలం రంగు, ఇంకొంచెం గోల్డెన్ కలర్ ఉందని చెప్తుంది. అదే అంటే పై భాగంలో కింద భాగంలో ఒక ఎనర్జీ కదండి, సోల్ పరంగా అంటే మన బాడీతో ఉన్నప్పుడు కాదు, బాడీ లేకుండా ఉన్నప్పుడు తను గత జన్మలో ఉన్నప్పుడు ఆత్మలోకంలో ఉన్నప్పుడు తన గురించి అడుగుతున్నారు. అప్పుడు ఒక ఎనర్జీగా ఉంటుంది, ఒక సోల్, గోల్డెన్ కలర్ కూడా కలిసి ఉంది అని చెప్తున్నారు. కలిసి ఉందని. ఆమెకి ఎలా ఉంది కుమారాక అంటే ఉదారంగా ఉంది, అంటే థిక్ కలర్ ఎలా అవుతుందంటే ఆత్మశక్తిని బట్టి వస్తుందంట. వాళ్ళ యొక్క మానసిక శక్తి ఎంతగా ఇదిగా ఉంటే అంత కలర్ లో గాఢత వస్తుందంట. అంటే అదన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఆ గాఢత అనేది ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మూలం నుంచి అని చెప్తారు. మూలం అంటే ఏంటి, భగవంతుడా అంటే ఈ పదం వాడి చాలా
తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి అంటది. అన్నాక ఎందుకు ఏమైంది అని అంటే, భగవంతుడు అనే పదాన్నే మీరు తప్పుగా వాడేస్తున్నారు, ఎందుకంటే దాన్ని ఒక పరిమితం చేశారు, ఒక వ్యక్తి రూపాన్ని ఇచ్చేశారు మీరు. అంటే మరి అందరం కూడా ఆయనలోని ఒక భాగమే కదా, మనం ఎలా ఉన్నామో అలాగే మనం కూడా తన్ని చెప్పుకుంటున్నాం భగవంతుడు. అందులో ఏముంది అలా అన్నప్పుడు మీరు అలా పరిమితం చేసి మీ ఆలోచనే తప్పు అని చెప్పి చెప్పుద్ది. ఓకే, భగవంతుడు అనే ఒక దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక పరిమితం చేసేస్తున్నాం, ఒక వ్యక్తిగా చేసేసి అంత ఉన్నత శక్తి దానికి మనము ఒక లిమిట్ చేసేస్తున్నాము. ఆ లిమిటేషన్ ఆ ఆలోచనే తప్పు అని. ఓకే, ఎప్పుడైతే మనం పరిమితంగా చేస్తున్నామో ఆ ఆలోచనే తప్పు అని చెప్తుంది అన్నమాట. ఆ విధంగా అన్న తర్వాత ఇలాగా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ ఎనర్జీ చేంజెస్ ఎలా అవుతుంది, ఇంకా దీని మీద చెప్పుకుంటూ వస్తుంది అన్నమాట తను. ఏమంటే మనం ఎదిగే కొంత నువ్వు ఎలా ఉన్నావు, నీ టీం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళు 9 మంది ఉంటారన్నమాట. అయితే 9 మంది ఉంటారు. నువ్వు గైడ్ లాగా ఉన్నావా, ఒక టీచర్ అంటే టీచర్ అనే అనొద్దు, అంత స్థాయి కాదు నాది, అంటే ఒక గైడ్ మాదిరిగా తనకు కూడా ఒక టీం ఉంది. తినికేమో కుమార గైడ్ అయితే తిను కూడా ఇంకా అక్కడ ఉన్న తన టీంకి తన గైడ్గా ఉన్నాడు అనమాట. ఎంతమంది ఉన్నారు అంటే క్లస్టర్ అంటారు. దాంట్లో ఎంతమంది ఉన్నారంటే 9 మెంబర్స్ ఉన్నారంట. మెంబర్స్ అంటే 9 మంది సోల్స్, 9 ఉన్నాయి. వాళ్ళలో తినున్నాడు, ఇంకా 3 ఉన్నారంట ఎదిగిన వాళ్ళే. 6 ఎదగిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఏ కలర్లో ఉన్నారు అంటే వాళ్ళున్న కలరు మురికితో కూడిన మంచు ఉంటది కదా, అది ఎలా ఉంటుందో ఆ కలర్ ఉందంట వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎదుగుతున్న వాళ్ళు అన్నమాట అప్పుడు. మిగతా 2 ఎలా ఉన్నారంటే పసుపు రంగులో ఉన్నారు. తెలుపు, పసుపు, నీలం, తర్వాత ఉదారంగు, అలా కలర్స్ లో చేంజెస్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. ఆ సోల్ ఎదిగే కొన్ని వస్తాయి. ఆత్మలోకం నుండి వాళ్ళ యొక్క కలర్స్ అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఆత్మ స్టార్టింగ్ ఉన్న ఆత్మకి తెలుపు ఉంటుంది, కొంచెం ఎదుగుతున్నాయి అవి పరిణితి చెందుతున్నాయి అంటే పసుపు రంగు ఉంటుంది. అంటే మనం అనుకోవచ్చు 3వ లెవెల్ కానీ 4వ లెవెల్ అలాగా. 5వ లెవెల్కి వచ్చేసరికి నీలం రంగు, ఇంకా ఎక్కువ వచ్చేసరికి ఉదారంగు, అవి డార్క్ అవుతా ఉంటాయి అంట కలర్. అలా పరిణితి చెందుతూ ఉంటారు అనమాట. అన్నప్పుడు చెప్తారు అందులో 2 నీలం రంగులో ఉన్న పసుపు రంగు, ఒకళ్ళు నీలం రంగులో ఉన్నారు. ఆ నీలం రంగులో ఉన్న ఆ సోలు ఇంకా ఎదిగే స్థితిలో ఇంకా ఎదుగుతుంది, అది నన్ను కూడా దాటేసి వెళ్తుంది అని చెప్పి చెప్తాడు అనమాట. తను ఇలా చెప్తుంది అనమాట. అప్పుడు ఆ జన్మలో ఆ పైన ఉన్న సోల్ వరల్డ్ లో గురించి, ఆ లోకాన్ని గురించి వివరించి చెప్తా ఉంటాను ఇలాగని. అయితే ఇక్కడ ఏమంటారంటే మరి ఆ కాలంలో కుమార ఉన్న కాలం, ఆ టైంలో పరిణితి చెందిన ఆత్మలు భూమి మీదకి లేవా అని చెప్పి అడిగినప్పుడు ఉన్నారు. పరిణితి చెందిన ఆత్మలు లేవా అంటే పరిణితి చెందిన ఏమవుతాయి, ఇంకా జన్మ రాహిత్యం పొందుతాయి. బాగా పరిణితి చెందిన తర్వాత ఇక జన్మ కావాలనుకో కదా, రాహిత్యం పొందుతాయి కాబట్టి అవి రావు. అయితే కొంతమంది ఉన్నారంట భూమి మీదకి రావడానికి పరిణితి చెందిన తర్వాత కూడా, వాళ్లే ఋషులు. పరిణితి చెందిన తర్వాత కూడాను భూమి మీదకి వస్తారంట. ఎందుకని? మానవుల కోసం, వీళ్ళందరికీ సహాయం చేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఆ భూమిని వాళ్ళు అలాగే అంటు పెట్టుకుని ఉంటారంటే భూమి యొక్క నిర్మాణం, ఈ భూమిలో ఎదుగుదల అనేది అందరికీ ఉండాలి కాబట్టి వాళ్ళు భూమి మీద ఎక్కువగా రావడానికి వస్తూ ఉంటారంట. వాళ్ళు ఎక్కడ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా అంటే, గతంలో అయితే గనక ఋషులు సత్యాన్ని బోధిస్తూ అప్పుడు బాగా కనబడడం అనేది ఉంది. అప్పుడు అందరికి తెలుసు కూడా వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసరికి గుర్తుపడడం కష్టం. ఓకే, సో ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం మేడం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే సార్. నమస్తే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటేశ్వర సార్, ఒంగోలు. అచ్చా, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. 2 క్వశ్చన్ మేడం. అండి, ఇప్పుడు మామూలుగా ఈ బాడీ డిస్కస్ చేసినాక ఆత్మ అప్పుడే వెళ్ళిపోతుందా, ఒకటి ఎక్కడే ఉంటుంది? అదే ఒకటి. ఇంకొకటి 2వ క్వశ్చన్ కొద్దిగా మాకు తెలుసుకోవాలని అడుగుతున్నాము. అడగండి. అది ధ్యానం గొప్పదా, దైవం గొప్పదా? అది క్వశ్చన్ తెలుసుకోవడానికి. ఓకే, వెంకటేశ్వరరావు గారు, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? అది 2 years సార్, 2 ఏళ్ళు. 2 ఏళ్ళైందా? అచ్చా, అది మీ ప్రశ్న విన్నారు, మేడం ఆన్సర్ చేస్తారు.
వదిలిన తర్వాత శరీరం వదలగానే వెళ్ళిపోతారా ఉన్నత లోకాలకి అవును. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది ఇందులో కూడాను. ఉమ్, ఎందుకంటే ధ్యానులై ఉండి పరిణతి చెందిన ఆత్మ అయితే ఆ నిమిషం ఆ సెకండ్లోనే వెళ్ళిపోతుంది ఉమ్, ఉన్నత లోకాలకి. yes, అదే ఈ భూమి మీద ఉండి ధ్యానులు కాకుండా అంటే ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళు అయ్యి ఉండి ఉమ్, ఎదగిన వారు అయి ఉంటే వాళ్ళకి ఇంకా వీటి మీద మోహం ఉంటుంది కదా, ఇంటి మీద మన అనే రక్త సంబంధికుల మీద. ఉమ్, ఆ మోహంతో ఆ సోల్ ఇక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఉమ్, అలా అలా కొన్ని రోజులుండి వెళ్ళే ఉంటాయి, చానాళ్ళు భూమి మీద ఉండే ఉంటాయి, అలాగే రకరకాలుగా ఉంటాయి. ఓకే, అంటే అది వాళ్ళ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఎంత మోహం ఎక్కువగా ఉంటే అవి భూమిని అంటిపెట్టుకొని ఉంటాయి. ఉమ్, అంత మోహం లేకుండా ఉన్నప్పుడు వాటికి వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఉమ్, అదే మహర్షులు గొప్పవారు ఎవరైతే ఉన్నతంగా ఎదిగిన వారు ఉంటారో వాళ్ళు ఆ క్షణంలోనే వెళ్ళిపోతారు. ఓహో, ఓకే. అయితే తర్వాత ఇంకో ప్రశ్న కూడా అడిగారు ఆయన. అంటే దైవం గొప్పదా ధ్యానం గొప్పదా అనేసి. ఇప్పుడు దైవం గొప్పదా ధ్యానం గొప్పదా అంటే రెండు లింక్. ధ్యానం చేస్తేనే దైవం దర్శనం అవుతుంది. ఉమ్, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం ఎందుకు చేస్తున్నారు అంటే జ్ఞానం కోసమే ధ్యానం. ఉమ్, చాలా మంది ధ్యానంలో ఉండి అలా అలా వెళ్ళిపోతాం అంటారు. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే జ్ఞానం కోసం చేస్తున్నాము. ఉమ్, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు దైవ దర్శనం కూడా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏది ముఖ్యం ముందంటే మనం నిలకడగా ఉండటమే ముఖ్యం. అప్పుడే కదా మనకు కనబడేది, లేకపోతే ఎలా కనబడుతుంది దైవం కూడా? yes, దైవాన్ని చూడాలంటే ధ్యానం చేయాలి. ఉమ్, అప్పుడే మన రిచువాలిటీలో మనము చేసే పూజల్లో ఉమ్, ఉండదంటే భక్తి మార్గంలో కూడా పరమాత్ముడు వస్తాడు. అది కొంచెం కష్టమైంది. ఉమ్, ధ్యాన మార్గమే కొంచెం ఈజీ చెప్పాలంటే. సులభమైన మార్గం ధ్యాన మార్గం. ఉమ్, భక్తి మార్గంలో రిచువల్లో ఏమవుతుంది, ఇది పెట్టలేదు అది పెట్టలేదు, అమ్మో ఏం పాపం తగులుతుందో ఏం తగులుతుందో వీటిలోనే మనిషి ఇరుక్కుపోతాడు సగం. ఉమ్, అక్కడే ఇరుక్కుపోతారు. ఈ పెట్టడం ఆ పెట్టడం, అది లేదు ఇది లేదు, ఎత్తుక్కోవడము, మొత్తం సమయము డబ్బు ఇవన్నీ కూడుకుని ఉంది. అంటే భౌతిక ఆడంబరంలోనే ఇరుక్కుపోయి ఉండిపోతాం. కానీ ధ్యానంలో అది ఏం అవసరం లేదు కదా. మనతో మనం ఉన్నామంటే ఆ దర్శనం జరిగినట్టే ఇంకా. ఎందుకంటే మనం కూడా అందులో ఆ దైవంలోనే నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం కూడా. అందుకే కదా మన దైవం అన్నది ప్రతిసారి కూడా మీరంతా దేవుళ్ళు అని, అందరం దేవుళ్ళు అని అన్నది అందుకే. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనం ఆ దైవం అనుకునేది కూడాను మనకి అంత దర్శనం జరుగుతుంది. సో ఎస్ వెంకటేశ్వరరావు గారు, సో మీరు ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తున్నాను. ఎస్ మేడం, మళ్ళీ మన పుస్తకానికి వస్తే సరే ఈ మూలమే భగవంతుడా అని అంటే కనుక మరి ఆయన డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు ఏమన్నారు? మైకేల్ కౌన్సిలింగ్ చేస్తుంటే అంటే అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, మీ ఆలోచన పరమాత్ముని ఇంత పరిమితంగా చేసి మాట్లాడడం అనేది ఉచితంగా లేదో అని చెప్తాడు. ఆ సోల్ చెప్తుంది అన్నమాట. అది ఉచితంగా లేదో మీరు అలా అనడం అనేది చాలా బాధాకరంగా ఉంది, ఈ విధంగా మీరు ఆలోచన అనేది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఇప్పుడు మనం ముందుకెళ్తే ఇంకా ఈ విధంగా జన్మలు తీసుకోవడంలోను అక్కడ ఏ విధంగా ఉన్నారంటాం. ఇలాగా ఋషుల గురించి చెప్పుకుంటాం. ఋషులు ఎందుకు వస్తారు భూమి మీదకి అంటే గనక వాళ్ళు ఇప్పుడు కూడా జన్మ తీసుకుంటున్నారు ఋషులు. కాకపోతే మరి అంటే ఋషులు అంటే పరిమితి చెందిన ఆత్మల, అంటే మన 5వ తలంలో ఉన్న వాళ్ళు చాలా ఉన్నతమైన ఆత్మలు అంటున్నాం. అంటే ఈ ఋషులు అన్న వాళ్ళు దానికంటే పై తలం నుంచి వస్తారా? అంటే 5వ తలం కంటే పైన భూమి మీద పుట్టి ఉన్నతంగా ఎదిగిన వాళ్లే కదా ఋషులైనా ఏమైనా, భూమి మీదకి వచ్చి ఎదిగిన వాళ్లే వాళ్ళంతా కూడా. అంటే ఋషులు ఏ తలానికి సంబంధించిన వాళ్ళన్నది ఏమైనా స్పెసిఫిక్ గా చెప్పారా? ఈ తలానికి సంబంధించిందన్న స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. ఓకే, ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ జన్మ తీసుకునే అవసరం లేని వాళ్ళు, జన్మ రాహిత్యం లేని వాళ్ళు ఋషులుగా వచ్చారు. ఋషులు కొంతమంది అంటే ఇంకా రకరకాలు ఉన్నారు. వీళ్ళు అడుగుతారు ఏమని, మరి కుమారా వాళ్ళు కూడాను ఋషుల్లాగానేనా, మరి నువ్వు కూడా ఋషిలాగానేనా అంటే కుమార ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటుందో వాళ్ళు ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళు ఋషులా లేకపోతే కుమార ఋషులా ఎవరో అని అడిగినప్పుడు వాళ్ళు వేరే అని చెప్తాడు. వాళ్ళు వేరే వీళ్ళు వేరే. సో ఆ వివరణ మనం మళ్ళీ తెలుసుకుందాం మేడం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్కారం, సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. నాకు ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక కల వచ్చిందమ్మా. అదేంటంటే నేను చనిపోయాను, ఎవరో బ్రిటిష్ వాళ్ళ ఎవరో నన్ను పేల్చేశారు తుపాకీతో. నేను చనిపోతున్నప్పుడు నేను బాబా గారిని అనుకున్నాను, బాబా నేను ఈ పాదాల దగ్గరకు వచ్చేస్తున్నాను అని అనుకున్నాను. అనుకున్నప్పుడు వెంటనే నా ఆత్మ ట్రావెల్ చేసింది చాలా పై లోకానికి. అక్కడ నేను ఒక రకమైన కాంతితో పైకి వెళ్ళాను. అక్కడ తర్వాత ఒక ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఒక కాంతులతో ఉన్నటువంటి ఒక లోకాన్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక రకమైన అందాన్ని అనుభవించాను.
తర్వాత మళ్ళీ బాబా గారు మళ్ళీ కొంత టైంకి నన్ను మళ్ళీ కిందకి పంపించారంట భూమి మీదకి. అప్పుడు నేను ఒక డిఫరెంట్ ఫీచర్స్ తో, మూతి లావుగా, ఒక డిఫరెంట్ గా, అంటే ఒక వేరే పోలికలతో నేను మళ్ళీ పుట్టాను అన్నట్టుగా కల వచ్చింది. మళ్ళీ ఈ భక్తులు నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తుపట్టారు అన్నట్లుగా నాకు ఒక కల వచ్చిందండి. అంటే పర్టికులర్ గా నేనేం సాధన చేయటం లేదు, బట్ బుక్స్ చదువుతూ ఉంటాను. బాబా గారిని బాగా నమ్ముతాను, బాగా చేస్తాను. బాబా గారి గురించి బుక్స్ చదువుతుంటాను, సత్య పూజలు అవి చేస్తుంటాను. అంటే దీని గురించి ఏంటమ్మా, నా గురించి నేను తెలుసుకోవాలి అనే సంకేతం ఏమన్నా చెప్తున్నారా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను శ్రీదేవి, బెంగళూరు నుంచి అండి. అచ్చా, అది మీ ప్రశ్న విన్నారు. అంటే మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారా, లేదా పుస్తకంలో ఒకటే చదువుతున్నారా? యాక్చువల్లీ నేను 20 years బ్యాక్ అంటే నేను చేస్తానండి మెడిటేషన్, బట్ వెరీ రేర్ గా చేస్తుంటాను కుదిరినప్పుడు. అయితే నేను పత్రిజీ సార్ని నేను కలిశానండి 21 years అప్పుడు. నేను బీటెక్ గుళ్ళవల్లేరు చదివేటప్పుడు ఆకివీడ్ లో కలిశానమాట. అప్పుడు పత్రిజీ సార్ వచ్చారు అక్కడికి. అట్లనే అసలు యాక్చువల్ గా నాది స్టార్ట్ అయింది ఒక మెడిటేషన్ చేయాలి అన్న తలంపు. ఓకే, సో ఆ విధంగా అంటే ఆమెకి కళలో ఇవన్నీ కూడా వచ్చిందని చెప్పారు కదా శ్రీదేవి గారు. అయితే ఏమంటది, తన యొక్క పాస్ట్, ఓకే, ఆమె ఏం చూసుకున్నారంటే తన యొక్క గత జన్మ, ఒక జన్మలు అనేకం ఉంటాయి కాబట్టి అందులో ఒక జన్మ ఆమెకి కనబడింది. అది అయితే కనుక ఆమె ఏమన్నారంటే బుక్స్ చదువుతానని చెప్పారు. అలాగే ధ్యానం అనేది అప్పుడప్పుడు చేస్తున్నానన్నారు కదా. ఇంకా ధ్యానం రెగ్యులర్ గా చేస్తే దానికి లింక్ అప్ అయి ఉన్నవి ఇంకా అనేకమైనవి ఆమె తెలుసుకోగలుగుతారు. ఇది చెప్పాలంటే చాలా మంచి డ్రీమ్ అని ఆమె పాస్ట్ చూసుకున్నట్లు ఇది చాలా మంచి చక్కటి స్వప్నాన్ని చూసారు ఆమె. అంటే గనక ఇప్పుడు మనుషులకి, మన అందరికీ కూడా ఈ స్థాయికి వచ్చాము, మనం ఒక ధ్యానం చేద్దామని థాట్ మనం చెయ్యాలి అనే కోరికతో మనం ఉన్నాము అంటే, ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే కనుక మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఉన్నాం మనం. ఈ ఆలోచనతో కూడున్నాం మనము. అలాగే తను కూడా ఈ స్థితిలోకి రావాలన్నా, ఈ అధ్యాత్మత వైపు మళ్ళాలి అంటే ఎన్నో జన్మలు తీసుకుని ఉంటాము. ఆ జన్మలో ఒక జన్మ ఆమెకి కనబడింది అన్నమాట, దర్శనం ఇచ్చింది. దీని ఉద్దేశం ఏమంటే ఆమె రెగ్యులర్ గా ధ్యానం చేసి ఇంకా అనేక మెసేజెస్, ఇంకా అనేకమైన విషయాలను ఆమె తన స్వయంగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎస్ మేడం, మీరు మీ ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తాను. ఎస్, సో ఇందాక మనం ఋషుల గురించి చెప్పుకుంటున్నాం మేడం. ఆ ఋషులు అంటే ఉన్నతమైన ఆత్మలు వచ్చి మరి ఎంతో సహాయం చేస్తారు మానవులకి అని ఆ విషయం మీద మీరు చెప్తున్నారు. అంటే భూమి మీదకి వాళ్ళు వస్తారు అంటే వాళ్ళకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా కానీ భూమి మీదకి వస్తున్నారు వాళ్ళు. ఎందుకు వస్తున్నారంటే మిగతా వారికి సహాయం చేయడం కోసం వస్తున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఎక్కడుంటారు అంటే గనక అంటే ఎక్కడో నిరాడంబరంగా ఉంటారట వాళ్ళు, ఏమి ఆర్భాటంగా ఉండరు. జనాలు అందరిలో కూడాను ఇలా ఉండరు. అయితే ఎక్కడో ఉంటారు వాళ్ళు, కొన్ని కొండ ప్రాంతాలు, నదుల తీరాల్లో అలాగే ఎక్కడో ఉంటూ ఉంటారు వాళ్ళు. చాలా అరుదుగానే ఉన్నారు, అంత ఎక్కువగా కూడా ఏమి లేరు. అలా అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నమాట ఈయన న్యూటన్ గారు ఏమనంటే, పోనీ ఒక రాజకీయవేత్త లాగాను ఆ విధంగా ఉంటే అప్పుడు చాలా మందికి, ఎక్కువ మందికి సాయం చేయొచ్చు కదా, ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు సహాయం చేయరని ఎవరన్నారు, వాళ్ళు సహాయం చేయడానికే వచ్చారు. అలాగే వాళ్ళు నిరాడంబరంగా ఉండడమే వాళ్ళ ఇది మాట. సింపుల్ గా ఉంటారు వాళ్ళు ఋషులు. మనుషులకి దగ్గరగా ఉండి వాళ్ళకి ఇందాక మనం ఎలా అయితే గైడ్స్ సాయం చేస్తారో అలాగే వీళ్ళు వాళ్ళకి అనేకమైన విషయాలు, జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మన గతంలో చూసుకున్నామంటే అగస్త్య మహర్షి ఈ భూమి మీదకి వచ్చి సౌత్ మొత్తం ఆయనే తిరిగారు. ఎక్కడ చూసినా ఆయనే ఉంటాయి. గుహలో జ్ఞానం చేశారని, ఈ కొండ గుహలో గడిపారని, ఈ ప్లేసెస్ లో ఉన్నారని, ఇలా మనం ఎన్నో విన్నాము. అలాగే జనులు కూడా ఉన్నారంటే వాళ్ళేం పెద్ద బుక్స్, ఈ భగవద్గీత కూడా తెలియదు వాళ్ళకి, మహాభారతం లేదు, రామాయణం తెలియదు, కానీ వాళ్ళు వాడే మాటలు మాత్రము అద్భుతంగా ఉంటాయి. ఎంతంటే ఏదైనా జరిగితే ఏమోలే, ఎప్పుడు ఏనాడు చేస్తున్న కర్మ ఇది, ఈ రోజు అనుభవించాము, ఇంకా అయిపోయింది, ఇంకా మనం జీవితంలో ముందుకెళ్ళాలనే మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాగే ఇతరులకి చేసినప్పుడు మనకి ఏదైనా జరిగినా అలా వాళ్ళ కర్మ అనే దాన్ని వాడుతూ ఉంటారు. అనేక విషయాలు వాళ్ళకి తెలియకుండానే జ్ఞానపరమైన విషయాలు, మాటలు నోటెంట్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎలా వస్తున్నాయి అంటే ఆయన వేసిన బీజాలేనంట అవన్నీ కూడా. ఆ కాలంలో జనులకు దగ్గరగా వచ్చి వాళ్ళకి ఆ సత్యాన్ని బోధించి వెళ్ళారు వాళ్ళంతా కూడా అప్పట్లో. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జనులకు దగ్గరగా వెళ్ళి అవసరమైనప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళంటే భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే ఉంటారట.
ఈ భూమి మీద నలువైపులా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే విషయాలు కూడా ఈ ఋషులే తెలుసుకుంటుంటారట. అలాగే జనాలు కూడాను వారు సహాయం చేస్తూ ఉంటారన్నమాట అనేక విధాలుగా. అందుకే ఋషులు భూమి మీదకి వచ్చారు. తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఋషులు ఉన్న వాళ్ళు జస్ట్ గైడెన్స్ ఇస్తారు. ఈ మానవ జన్మలో ఉన్న వాళ్ళు ఆ గైడెన్స్ తీసుకుని వీళ్ళలో పరిమితి చెంది వీళ్ళు చేయాలి ఆ కార్యం. ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్రీ విల్ అన్నది మనకి దేవుడు ఇవ్వబడుతుంది. అంటే మన జన్మ తీసుకున్నప్పుడు వీళ్ళు కనుక ఇంటర్ఫేర్ అయిపోయి వీళ్ళ పనులు కూడా వీళ్ళే చేసేస్తే కనుక ఆ ఫ్రీ విల్ అన్నది చెడిపోతుంది. అలా ఇంటర్ఫీర్ అవడం ఎక్కువ అవరు జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫీర్ ఎక్కువ అవరు. ఎవరికి అవసరమో వాళ్ళ వరకు కొంతవరకే వాళ్ళు చెప్తారు మాటలతో, వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని అందించినప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే జీవితంలో ఒక ముందు అడుగు వేయడానికి ఉపయోగపడుతుంది. అది ఆ వివేకంతో కూడి ముందుకు వెళతారు. అలా ఋషులు లేని పక్షంలో, అలాంటి వాళ్ళ సహాయం లేని పక్షంలో వాళ్ళు మనస్తత్వం అన్ని కూడా ఎలా ఉంటుందండి, ఒక రాక్షసత్వంగా అయిపోతారు. కొన్ని కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎట్లా చూశారు కదా, ఏ విధంగా తనకి ఏవో కొన్ని సమస్యలు వచ్చినాయి. అది చాలా పెద్ద సమస్య అయి ఉండొచ్చు తన యొక్క చిన్న వయసులోనే, దాన్ని తను రాంగ్ రూట్ లో తీసుకుని వెళ్ళిపోయాడు కదా. తన యొక్క ఎనర్జీ, ఆ శక్తి, అది మొత్తం కూడాను ఎలా ఒక రాంగ్ రూట్ లో ఒక విప్లవానికి దారి తీసింది, ఎంతో మంది మరణానికి దారి తీసింది. అదే గనక అప్పట్లోనే ఇలా మహాత్ములు ఉండి వారి యొక్క సహాయం తీసుకుంటే ఆ ఎనర్జీ అది పాజిటివ్ సైడ్ కి మళ్ళిస్తే ఎన్నో వేల లక్షల మందిని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లేవాడు. ఒక థాట్ మనిషిది ఏ సైడు అనేది, ఈ సైడ్ ఆ సైడ్ అనేది తీసుకెళ్లిపోతుంటుంది. అదే మాదిరిగా వీళ్ళు ఆ విజ్ఞతో కూడుకున్న వారి యొక్క ఋషులు ఉండే ఆ ప్రాంగణంలోకి వచ్చి రాగానే ముందు మనసు మారిపోతుంది ఎదుటి మనుషులది. అంటే వాళ్ళ యొక్క ఆరా గానీ ఏమన్నా కానండి, ఆ ఎనర్జీ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు సత్యంతో కూడి ఉంటారు కదా. అలాంటి టైంలో మన టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుంది, పీస్ మైండ్ అంతా కూడాను. అదే మాదిరిగా వాళ్ళ యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళగానే మనుషుల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ వాక్కులు అవి ఉంటాయి, అవి చాలా బలంగా ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు వీళ్ళలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. అలా అని వీళ్ళ ఫ్రీ విల్ని వాళ్ళు తీసుకోరు. వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు ఎలా వెళ్ళాలో ఆ మార్గంలోనే వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వచ్చిన పర్పస్ ఉంటుంది, లైఫ్ పర్పస్. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. సాయిబాబా దాంట్లో చూసుకున్నప్పుడు కూడా ఒక మేక పిల్లనైనా బతికిచ్చారు, ఒక పిల్లోని బతికిచ్చారు. అయితే అలా చాలా కోపం వస్తుంది. అంటే ఒక పిల్లవాడి ప్రాణం కన్నా ఒక మేక ప్రాణం గొప్పదా అని. దాంట్లో ఒక లాజిక్ ఉంటుందన్నమాట. ఆ మేకని ఆయన బతికించారు అన్న దాంట్లో. ఈ పిల్లవాడిని ఎందుకు అంటే ఆ పిల్లవాడు ఈ జన్మలో గ్రోత్ లేదు, ఆ పిల్లవాడు డిసైడ్ అయ్యి వచ్చేసాడు భూమి మీదకి, జబ్బుతో చనిపోతాడు అనమాట. ఈయన బతికించలేదు అన్నది వాళ్ళల్లో ఉంటుంది. అప్పుడు చెప్తారు ఆయన లాస్ట్లో ఏమనంటే, తను నిర్ణయం తీసుకున్నాడు, అది ఒక ప్రకృతి యొక్క నియమము, దాంట్లో జోక్యం చేసుకోకూడదు ఒక గురువు కూడాను. కాబట్టి తను మరలా జన్మ తీసుకున్నప్పుడు తన యొక్క ఉన్నతం ఉంది కాబట్టి తను ఆ శరీరం వదిలేశాడు అనమాట. మనకి ఒక సైడే మనం చూస్తాం కాబట్టి మనకు అది అలా కనబడుతుంది తప్పుగా. దానికి అంతరార్థం అనేది చాలా ఉంటుంది. మహాత్ములకి, గొప్పవారు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి ఆ సత్యం అనేది రెండు వైపులా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది. మనం ఒక సైడే చూస్తాం, ఇంకో సైడ్ చూడలేం కదా మనము. ఆయన నెక్స్ట్ జన్మ కూడా చూశారు, ఆయన ఉన్నతి ఉంది నెక్స్ట్ జన్మలో, ఈ జన్మలో లేదు. అలాంటప్పుడు ఈయనకి ఇంకా ఆయుష్ పోస్తే ఆయన యొక్క ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళేదాన్ని ఈయన లాగేసినట్లు అవుతుంది కదా గురువు. కాబట్టి గురువుకి తెలుసు, అది మామూలు వాళ్ళకి తెలియదు మనకి. ఎస్ మేడం, ఎంతో మరి అద్భుతంగా మరి డాక్టర్ మైకేల్ న్యూటన్ గారు చెప్పింది జర్నీ ఆఫ్ సోల్స్ నుంచి మరి ఎన్నో విషయాలు మీరు చెప్పడం జరిగింది. సో మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాల్టి సత్యదర్శన ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.